హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. సో ఈ వారం ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయిన మూవీస్ అయిపోయినాయండి. మన ఛానల్లో రివ్యూస్ కూడా పోస్ట్ చేశాం. సో ఇప్పుడు ఓటీటీ మూవీస్ రివ్యూస్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం. సో అలా వెతుకుతుంటే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మన బిజు జోసెఫ్ గారి 'పొన్మన్' మూవీ కనిపించింది. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, బిజు జోసెఫ్ గారు అంటే మినిమం గ్యారెంటీ అంటే మూవీస్. ఒక 'జై జై జై హే' కానీ, రీసెంట్‌గా వచ్చిన 'సూక్ష్మదర్శిని' కానీ, సో అదే కాన్ఫిడెన్స్ అయితే ఈ మూవీని అయితే ట్రై చేశాను. మరి ఈ మూవీ ఎలా ఉంది, అసలు ఈ వీకెండ్‌కి ట్రై చేయచ్చా లేదని డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. అండ్ ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉందండి. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి మన హీరో పెళ్లి కోసం బంగారం కొనుక్కోలేని వాళ్ళకి బంగారం అప్పుగా ఇచ్చి వాటికి వచ్చే చదివింపులు తీసుకుంటూ ఉంటాడు. సో అలా ఒక అమ్మాయికి అయితే బంగారం అప్పుగా ఇస్తాడు. ఆ అమ్మాయి చదివింపులు ఇవ్వదు, ఆ బంగారం కూడా తిరిగి ఇవ్వదు. సో మన హీరో ఆ బంగారాన్ని ఎలా వెనక్కి తీసుకున్నాడు అంటే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే బజిల్ జోసెఫ్ గారండి. ఈ మధ్య ఆయన మూవీస్ మనం చూస్తూనే ఉన్నాం కదా, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటున్నాయి. ఈయన సినిమా ఒకటి థియేటర్ నుంచి వెళ్ళేలోపు ఇంకో సినిమా లైన్లో పెడతాడు. అసలు ఈయన ఎన్ని సినిమాలు చేస్తున్నాడు మనకే అర్థం కాదు. వచ్చేస్తున్నాం అంటే ఓటీటీలో అయితే ఇంకా ఈయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా యూనిక్గా అనిపిస్తాయి. సో లిటరల్లీ ఈ మూవీలో అయితే ఒక 40 మినిట్స్ అండి ఈయన కామెడీ టైమింగ్ అయితే మనం సూపర్గా ఎంజాయ్ చేస్తాం. సో వి ఆల్రెడీ నో కాబట్టి మలయాళం సినిమా చాలా రియలిస్టిక్గా చూపించడానికి చాలా బాగా ట్రై చేశారు. మిడిల్ క్లాస్ లైఫ్లో ఉండే థాట్స్ని వాటన్నిటిని కూడా చాలా న్యాచురల్గా చూపించారు. ఇక టెక్నికల్గా కూడా మూవీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ కూడా మనం మెచ్చుకోవాలి. ఇక సినిమాటోగ్రఫీ పరంగా చూసుకుంటే కేరళలో ఒక ప్లేస్ని అయితే చాలా బాగా చూపించారండి. ఇక మ్యూజిక్ ఇవన్నీ కూడా పర్లేదు అనిపించింది. కిమ్ములో నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీలన్నీ ముందుగా చెప్పాను కదా, అంతేనండి, ఇంకేం ప్రోగ్రెస్ అవ్వదు. ముందుకు వెళ్ళే కొద్దీ ప్లాట్స్ ఇవన్నీ ఓపెన్ అయ్యి, కాన్ఫ్లిక్ట్స్ ఓపెన్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటే చూసేవాడికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ అదేమీ ఉండదు, ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ అంతా. ఇక నేనైతే లిటరల్లీ వెయిట్ చేస్తున్నానండి, ఇంకేదైనా కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అవుతుందని లాస్ట్ వరకు చూస్తూనే ఉన్నా. బట్ ఏమీ లేదు, ఇదే పాయింట్ ఉంటుంది, దాన్ని తిప్పి తిప్పి చూపిస్తూ ఉంటారు. సో సినిమా బాగాలేదని నేను చెప్పట్లేదు, కానీ డల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కొత్త యూనిక్ ఎక్స్పీరియన్స్ కానీ ఒక రిఫ్రెషింగ్గా అయితే అనిపించదండి. ఒక రెగ్యులర్ మలయాళం మూవీ చూసిన ఫీలింగ్ అయితేనే ఉంటుంది. ఒక స్పెషల్ ఫీలింగ్ అయితే ఏముండదు ఈ మూవీలో. అంటే ఒక ప్లేస్లో ఒక పీపుల్ అయితే చాలా పవర్ఫుల్గా ఉన్నట్టు చూపిస్తారు, కానీ అది చూపించేటప్పుడు అంత ఇంపాక్ట్ లేకుండా తయారైంది. ఇంకా సీన్స్ కూడా చాలా బోరింగ్గా, చాలా డ్రాగ్డ్గా అనిపిస్తూ ఉంటాయి. ఏదో వెళ్తుందిరా మూవీ, రన్ టైం అయినట్టుగా ఉంది అన్నట్టుగా వెళ్తూ ఉంటుంది అంతే. అండ్ యాజ్ యూజువల్ అండి, ఇంట్రడక్షన్కి చాలా టైం తీసుకున్నారు. నాకు తెలిసి ఫస్ట్ 40 మినిట్స్ అనుకుంటా చాలా డల్గా వెళ్ళిపోతుంది. అక్కడ కాన్ఫ్లిక్ట్ ఓపెన్ చేస్తారు అంతే. రీసెంట్గా మన బెజవాడ ప్రసన్న కుమార్ గారు చెప్పారు కదా, నాకు అదే ఆ పాయింటే గుర్తొచ్చిందని ఈ మూవీ చూసినప్పుడు. లిటరల్లీ చిన్న చిన్న పాయింట్స్ తీసుకొని వీళ్ళు మూవీసే తీసేస్తారు, బట్ మనకైతే అదొక సీన్ అవుతుంది అంతే. సో ఈ స్టోరీలో నేను చెప్పాను కదా, ఇదైతే మనకు ఒక సీన్ అవుతుంది అంతే, బట్ వీళ్ళైతే మూవీనే తీసేశారు. బట్ చాలా క్రేజీగా అనిపించింది ఈ ఐడియా మాత్రం. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ 40 మినిట్స్ తీసుకున్నారు కదా సెటప్ చేయడానికి, అది ఏమాత్రం ఇంపాక్ట్ లేకుండా తయారైంది మూవీకి. ఏదో డ్రాగ్ చేయాలి, నేరేట్ చేయాలి, చాలా డల్గా అండ్ అలానే రన్ టైం పెంచాలన్నట్టుగా పెట్టినట్టు అనిపించింది. ఇంకా హీరోకి ఈ విలన్కి వచ్చే మధ్యలో వార్నింగ్ సీన్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ అనిపించమండి. ఏదో క్యాజువల్గా వెళ్తాడు, వార్నింగ్ ఇస్తాడు అన్నట్టు ఉంటాయి. ఫస్ట్ 40 మినిట్స్ మనం అలాగో డ్రాగ్డ్ ఫీలింగ్ అవుతాం. తర్వాత కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఒక 30 మినిట్స్ బాగానే ఉంటుంది, బట్ తర్వాత కూడా మళ్ళీ లాగుతున్నారా అనిపించి ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ మూవీలో ఎమోషనల్ కనెక్ట్ అన్న బాగుందంటే అది లేదండి. హీరో బాధపడుతుంటే మనం బాధపడాలి కదా, అదేం అనిపించదు. అండ్ అలానే తన అచీవ్మెంట్ చూసినా కానీ మనకేం అనిపించదు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ అన్ యావరేజ్ ఫిల్మ్ అండి. సో బిజు జోసెఫ్ గారి ప్రీవియస్ మూవీస్ని మైండ్లో పెట్టుకుని మీరు ఈ మూవీ చూస్తే మాత్రం మీ ఎక్స్పెక్టేషన్ అయితే ఈ మూవీ మీట్ అవ్వదు. వావ్ అని చెప్పుకోవడానికి ఒక్క మూమెంట్ కూడా లేదు ఈ మూవీలో. అండ్ అలానే బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు, ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ అంతే. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.